అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు నేను చెప్పేది ఏమిటంటే, బైబిల్లో ఎంత మిస్టేక్లు ఉంటాయంటే చాలా మిస్టేక్లు ఉంటాయి. దయచేసి మీరు ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. నేను వీడియోని లెంత్గా తీసుకుపోను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తుంటా. దయచేసి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంటుంది. ఈ చాలామంది క్రైస్తవులు ప్రేయర్ చేస్తూ ఉంటారు, మాకు ప్రార్థనలో విడుదల కలుగుతుంది, మాకు ప్రార్థనలు యేసయ్య ఇంటా ఉంటాడు అని అంటారు. దయచేసి అవేమి మీరు పట్టించుకోకండి. ప్రార్థన యేసుక్రీస్తు ఈనాడు అసలు యేసుక్రీస్తు లేడు. ఎందుకంటే యేసుక్రీస్తు వస్తా అని చెప్పి ఇప్పటికే 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఆయన ఎప్పటికీ రాడు. నేను చెప్పిన మాట వాస్తవము, నిజము, మీరు ఒప్పుకోండి. అదేమిటంటే మీరు చేస్తారు, నేను చేస్తాము, కానీ యేసుక్రీస్తు ఎప్పుడు రాడు. ఇది మాత్రం వాస్తవం. దయచేసి మనలో మనము కొట్లాడబెట్టనికే, వాదులాట పెట్టనికే ఈ యొక్క బైబిల్ మనకు చూపిస్తుంటుంది. కానీ ప్రేమ ప్రేమ అంటారు, కనికరం కనికరం అంటారు. నిజంగా ఎలాంటి ప్రేమ లేదు, ఎలాంటి కనికరం లేదు. బైబిల్లో చాలా కనికరాలే లేకుంటాయి, అట్టి అన్యాయాలే ఉంటాయి, అక్రమాలే ఉంటాయి, భారతదేశానికి సంబంధించిన వచనాలు యావి లేకుంటాయి. దయచేసి మనలాన్ని మభ్యపెట్టడానికి, మనలాన్ని మోసపుచ్చడానికి బైబిల్ అనేది ఒక టార్గెట్ చేసుకుంది. బైబిల్లో చాలా అబద్ధాలు ఉంటాయి. ఎందుకంటే ఎంత దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు. మీరు నిజంగా మీరు ఆలోచన చేస్తే, మీరు బాగా ఆలోచించండి, ఎక్కడైనా రియల్గా సాక్ష్యాలు జరుగుతుంటాయా? ఒక్కటైనా చూపించగలరా? చూపించలేరు. దయచేసి మీరు ఆలోచించండి. బైబిల్లో ఒక వచనం, 2 వచనాలు చదివి వినిపిస్తా. అవి ఏముంటుందంటే సామెతల గ్రంథములు 1వ అధ్యాయం 26వ వచనము. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను. దేవుడు ఏమంటున్నాడు? కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదనంట. సో ఈ మాట ఎవరంటారప్ప? చాలా మనకు అపాయం కలిగినప్పుడు ఇంకొకరు నవ్వుతుంటారంటే మనకు అపోజిట్ ఉన్నోళ్ళే కదా. సో చాలామంది ఏమంటారంటే విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళకు ప్రార్థనలకు జవాబు దొరకదు. అప్పుడు పాస్టర్కి పోయి అడుగుతారు. అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉండొచ్చు, మీ ఇంట్లో ఫోటోలు ఉండొచ్చు, మీ ఇంట్లో ఏమో ఇంకా శక్తులు ఉండొచ్చు, అందుకే నీ ప్రార్థనలకు జవాబు దొరకకొచ్చింది, నీ ప్రార్థన వినకుండా దేవుడు ఇంకా నవ్వుతున్నాడు అని చెప్తుంటారు. సో మీరు ఎంతవరకు ఆలోచన చేయండి. ఒక మనిషి ఎలా నవ్వగలడు? సాటి మనిషి బాధలో ఉండడంటే దేవుడు దేవుడు ఎలా నవ్వుతాడు? చూడండి 26వ వచనము, 27వ వచనము. భయం మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాసం చేసేదను. చూడండి, మనకు కష్టము, చూడండి, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు అపహాసం చేసేదనంట. 27వ వచనం అంటున్నది. మనకు కష్టం వస్తే, దుఃఖం వస్తే మనం ఎవరి దగ్గర పోతాము? దేవా నీవు ఉండవు అని మనం ప్రార్థన చేస్తాం కదా. కానీ ఇతను ఏమంటాడంటే, మీకు కష్టము దుఃఖం వస్తే నేను అపహాసం చేస్తానంట. ఒక పక్క కష్టాల పాలు అవుతుంటాం మనము, ఒక పక్క దుఃఖం పాలు అవుతుంటాము. ఆయన ఏం చేస్తాడంటే అపహాసం చేస్తాడంట. సో జాగ్రత్తగా ఆలోచించండి, నా మాటలు సీరియస్గా తీసుకోనండి. బైబిల్లో ఎలాంటి మిరకాలు కానీ ఎలాంటి అద్భుతాలు కానీ లేకుంటాయి. ఒకవేళ ఉంటే నాకు చూపించండి. సో నేను చెప్తే ఏమంటే, మీకు కష్టం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అపహాసిస్తాడంట. అంటే ఇలా జరిగిందే, ఇలా దేవుడు ఇట్లా చేసిండా? అపహాస్యం వాళ్ళు దుఃఖం వాళ్ళు ఎవరైనా చేసిందా అంటే మీరు అనుకుని ఉండొచ్చు. నిజంగా ఆ రిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో 6 నుండి కింది వచ్చిన చదివితే, ప్రజలు ఈ మోసే మాట విని చాలా బాధల పాలు గురవుతారు. మోసే ఏమంటాడంటే, ఎర్ర సముద్రము తీసుకొస్తాడని చెప్పి ఎర్ర సముద్రంలోకి వెళ్ళి తోలుకొచ్చిన దేవుడు ఆ సముద్రం దాటిన తర్వాత, పెద్ద సముద్రం ఉంటుంది, ఆ సముద్రంలోకి వెళ్ళి దాటి ఇటు పక్క వస్తారు. ఇటుపక్క వచ్చిన తర్వాత ఈ దేవిని అండర్లో, మోసే అండర్లో వాళ్ళు అయిపోతారు కదా అక్కడున్న జనం అంతా. అప్పుడు ఈ మోసే దేవుడు ఇద్దరు కలిసి ఏం చేస్తానంటే, వాళ్ళని అక్కడే తిప్పుతారు. ఒక్కనాడు కాదు, 2 దినాలు కాదు, 10 రోజులు కాదు, 40 సంవత్సరాలు తిరిగి ఇంకైతే దరి వస్తుంది, ఇంకైతే మా ఒక ఊరు వస్తుంది అంటానంటే వాళ్ళకి ఊరు లేదేమి లేదు.
ఒకరోజు ఏమంటారు, మోసే నీవేనికి మమ్మల్ని అపహసిస్తున్నావు, నీవు మాకు ఏనికి దుఃఖం కలిగిస్తున్నావు, మాకు ఆ తిన్నికి అన్నం లేదు, తాగానికి నీళ్ళు లేవు, మమ్మల్ని ఈ అడవిలా సంపనికి వస్తే మోసే అంటానంటే, అప్పుడు మోసే దేవునికి అంటాడు, ఈ ప్రజలు నన్ను ఇట్లా అంటున్నారని. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు అతనికి, ఈ ప్రజలని మన మాట విన్నారు, ఈ ప్రజలని ఇక్కడ చంపేతాం మనం అంటున్నాని పాములను నిడిసి కరిచి చంపిస్తాడు. చూసారండి, ఇది దేవుని లక్షణాలు కాదు, అస్సలు దేవుని గుణాలే కాదు అస్సలు. దయచేసి మిమ్మల్ని తప్పు బాట పట్టించాలని, మిమ్మల్ని అన్యాయపాలు చేయాలని నా ఉద్దేశం కాదు. ఈ దేవుడు ఎప్పుడు చెప్తున్నాడంటే, నన్ను మొక్కురి, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు నీకు రాదు అని అంటాడు. ఈ యేసుక్రీస్తు కూడా ఏమంటాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటాడు. మళ్ళీ ఎంటసిరి ఏమంటాడంటే, పరలోకంలో భూమిలో నాకు ఏ అధికారం లేదు అని అంటాడు. ఒకసారి అధికారం ఉండదంటాడు, ఒకసారి అధికారం లేదంటాడు. దయచేసి ఇవన్నీ మాయ మాటలు నమ్మి మనం మోసపోరదని ఈ వీడియో చేస్తుంటా. దయచేసి ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకునండి. అన్యాయమైన ప్రజలు భారతదేశంలో చాలామంది మోసపోతున్నారు. ఈ క్రీస్తు వెంబడబడి ఒక పొలం ఉంటుందండి, ఒక చేను, ఆ చేనులో ఎన్నో విత్తనాలు నాటుతాం, ఆ విత్తనాలు పొలాలు వస్తాయి. ఒక చర్చిలో కూడా చాలా సంఘం ఉంటుంది, ఆ సంఘం వల్ల పాస్టర్కు ఉపయోగపడుతుంది కానీ ప్రజలకి ఏమి ఉపయోగపడదు. ఒక పాస్టర్ అంటున్నాడు, మున్పు నాకు సైకిల్ ఉండే, ఇప్పుడు నాకు కారు వచ్చింది, మున్పు నాకు ఇప్పుడు గుడిసెలో ఉంటుంటే నాకు ఇప్పుడు బంగ్లా వచ్చింది, నేను లగ్జరీ జీవితం జీవిస్తున్నానని ప్రజలకు అంటాడు. మీరేనికి ఆడదే ఉండరు, మీరేనికి ఆన కిందనే ఉండరు, నేను చూడ ఎంత మీనికి వచ్చిన అంటున్నాని ఒక పాస్టరు సంఘానికి అంటున్నాడు. నేను రియల్గా నా కళ్ళతోటి చూసిన, చెవులతోటి విన్నా. సో ఎందుకు గారు, ఈ ప్రజలు అంతా దశమాసి ఇస్తారు, వాళ్ళకు డబ్బులు ఇస్తారు, చందా ఇస్తారు, కాబట్టి ఆ పాస్టర్ పెద్దగా అవుతుంటాడు. కానీ ఈ గొర్రెలు, అమాయకమైన గొర్రెలు, ఈ క్రైస్తవులను చూస్తుంటే నాకు చాలా జాలిస్తుంటుంది. ఎందుకంటే క్రైస్తవం నుండి వెళ్ళినోని నేను. పాస్టర్ ఏం చెప్తే మారు మాటిన కూడా చూస్తారు, పాస్టర్కి ఒక్క మాట కూడా జవాబు ఇయ్యరు. పాస్టర్ దేవునితో సమానం చూస్తాడు, కానీ పాస్టర్ మాత్రం వీళ్ళని, వాళ్ళు ఎప్పుడు అక్కడనే కిందనే ఉండలే, వాళ్ళు ఎప్పుడు మీనికి రారాదు అంటే నన్ను ఆలోచిస్తుంటారు. దయచేసి మీరు నేను చెప్పిన మాటలు తప్పుగా అర్థం చేసుకునకుండా మీరు భావిస్తారని కోరుతూ ఈ వీడియో ఇంత